నేపాల్ ఇండియా బార్డర్లో ఇగో చూపిస్తూ చైనా బార్డర్లో మాత్రం మోకాళ్ళ మీద సాగిలు పడుతున్న నేపాల్ పాలకుల డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో బయటపడుతున్నాయి. భారతదేశం మా భూమిని లాగేసుకుంది, మేం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం అంటూ కెమెరాల ముందు పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చే నేపాల్ ప్రధాని బాలెన్ షా బార్డర్లో చైనా అధికారులు వచ్చి కార్లపై నిలబడి మెగాఫోన్లు పట్టుకుని కంగ్రాచులేషన్స్, ఇవాల్టి నుండి మీరంతా చైనా పౌరులు అని ఊర్లనే మింగేస్తుంటే నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాడు బాలెన్ షా. కానీ భారత్ విషయంలో మాత్రం కయ్యానికి కాలు దూవుతున్నాడు. నేపాల్ సర్వే డిపార్ట్మెంట్ ఇటు నేషనల్ మీడియా అటు ఇంటర్నేషనల్ మీడియా సాక్ష్యాలతో సహా చైనా మీ 7 జిల్లాలని ఆక్రమించేసింది, బోర్డర్లో 600 అడుగుల కమ్యూనిస్ట్ స్లోగన్స్ రాసేసింది అని నెత్తి నోరు మొత్తుకుంటున్న నేపాల్ యువత ఆరాధ్యుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆ దేశ ప్రధాని బాలెన్ షా గారికి ఇండియా మీద చూపించే ప్రోటోకాల్ ఈగో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మీద చూపించడానికి ఎందుకు వణుకు పుడుతుందో అర్థం కావట్లేదు. అసలు నేపాల్ బోర్డర్లో చైనా ఆడుతున్న ఆ డేంజరస్ ఎక్స్పాన్షన్ గేమ్ ప్లాన్ ఏంటి? అన్నదమ్ముల్లాంటి భారత్ నేపాల్ మధ్య చిచ్చు పెడుతున్న కమ్యూనిస్ట్ కుట్రల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అమెరికా, చైనా, పాకిస్తాన్ ఇలా ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తూ ఉంటే నేపాల్ మాత్రం ఒక విచిత్రమైన మైండ్ సెట్తో బతికేస్తుంది. ఒకప్పుడు భారతదేశం నుండి ఆ ప్రాంతాన్ని లాగేసుకుంటాం, ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ తెగ ఇంటర్నేషనల్ డైలాగులు కొట్టి పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చిన మేధావులందరూ మొన్న నేపాల్లో జెన్జీ రెవల్యూషన్తో యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే ఏ మూలన దాక్కున్నారో, ఎంతటి దుస్థితిలో ఉన్నారో ప్రపంచమంతా లైవ్లో చూసింది. స్వయంగా నేపాల్ సర్వే డిపార్ట్మెంటే నేపాల్ భూమిని చైనా ఆక్రమించేసుకుంది రిపోర్ట్స్ ఇస్తున్న నేపాల్లో ఒక్కడంటే ఒక్క లీడర్ కూడా చైనా పేరు ఎత్తడానికి, నోరు విప్పడానికి అసలు సిద్ధంగానే లేడు. వీళ్ళకి చైనా అంటే అంత భయం. చైనీయులు చాలా ప్లాన్డ్ గా నేపాల్లోకి చొరబడి అక్కడి ల్యాండ్ ను సైలెంట్ గా ఆక్యుపై చేసేశారు. పైగా ఇప్పుడు ఆ ఆక్రమణ వ్యవహారం ఏదో ఒక కొలిక్కి వచ్చిందంటూ కలరింగ్ ఇస్తున్నారు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత బాలెన్ షాకి ఒక కొత్త జ్ఞానోదయం కలిగిందంట. భారతదేశం నేపాల్ భూమిని ఆక్రమించడమే కాదు, నేపాల్ కూడా చాలా చోట్ల ఇండియా ల్యాండ్ ని ఆక్యుపై చేసిందని ఆయనకి అర్థమైందంట. రీసెంట్ గా పార్లమెంట్ లో శ్రమ్ సంస్కృతి పార్టీకి చెందిన అరుణ్ రాయ్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ ఇరుపక్షాలు కూర్చుని ఈ విషయం మీద సీరియస్ గా పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఆల్రెడీ ఇండియాకు ఒక అఫీషియల్ డిప్లొమాటిక్ లెటర్ కూడా పంపామని, దానికి రెస్పాన్స్ కూడా వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడితో ఆగిపోతే బాగానే ఉండేది, కానీ ఈ బోర్డర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి తాము చైనాతో ఇటు యునైటెడ్ కింగ్డమ్ తో కూడా దౌత్యపరమైన చర్చలు జరిపామని ఆయన ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఈ 2 దేశాల ఇష్యూలోకి చైనాను ఇటు యూకేను లాగి బాలెన్ షా చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. మే 4, 2026 నాటి ఈ రిపోర్ట్ ప్రకారం లింపియాతురా నుండి లింప్ లేక్ పాస్ వరకు ఉన్న రీజియన్ ను వివాదాస్పద భూభాగంగా చూపిస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సరిహద్దు వివాదంపై నేపాల్ ఇండియాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తుంది. ఇండియా, నేపాల్, టిబెట్ సరిహద్దులు కలిసే ఆ ట్రై జంక్షన్ లోనే ఈ వ్యూహాత్మక లింప్ లేక్ పాస్ ఉంది. 1816 నాటి ట్రీటీ ఆఫ్ సుగౌలి ఆధారంగా అప్పటి బ్రిటిష్ వలస పాలకులతో కుదుర్చుకున్న పాత పేపర్లను పట్టుకుని నేపాల్ ఈ చేస్తుంది. కానీ దీనికి మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. 1954 నుండి హిందువులు, బౌద్ధులు, జైనులు ఇలా లక్షలాది మంది భక్తులు తమ పవిత్ర కైలాష్ మానవ సరోవర యాత్ర కోసం, అంటే టిబెట్ లోని కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని సందర్శించడానికి ఈ లింప్ లేక్ రూట్ నే అఫీషియల్ గా వాడుతున్నారని భారత్ చాలా స్ట్రాంగ్ గా నొక్కి చెప్పింది. మరి దశాబ్దాలుగా మన ఆధీనంలో ఉన్న రూట్ పై ఇప్పుడు సడన్ గా చైనాని, బ్రిటన్ ని లాగడం బాలెన్ షా చేసిన అతి పెద్ద తప్పు. మనకి నేపాలీకి ఉన్న ఇష్యూకి 3వ దేశం మధ్యలో రావడం అసలు కరెక్ట్ కాదు. లింప్ లేక్ మీదుగా సాగే పవిత్ర కైలాస మానస సరోవర యాత్రను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి చైనాతో అగ్రిమెంట్ కుదిరిందని భారతదేశం మొన్న గురువారం నాడు అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే ఆలస్యం. ఆ పాత వివాదం కాస్త మళ్లీ ఒక్కసారిగా రాజుకుంది. నిజానికి కోవిడ్-19 పాండమిక్ కారణంగా 2020లో ఈ యాత్రను టెంపరీగా నిలిపివేశారు. అయితే ఎప్పుడైతే భారత్, చైనా కలిసి ఈ రూట్ ను ఓపెనింగ్ గురించి ప్రకటించాయో వెంటనే నేపాల్ రంగంలోకి దిగి అసలు అది మా భూభాగం, మా పర్మిషన్ లేకుండా మీరిద్దరూ కలిసి అక్కడ ఎలా డెసిషన్స్ తీసుకుంటారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నేపాల్ ఏ బేసిస్ తో ఈ ప్రొటెస్ట్ నోట్ పంపిందో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే డీల్ కుదిరింది ఇండియా, చైనాల మధ్య. మరి ప్రధాని బాలెన్ షా ఇండియాకు పంపినట్టే చైనాకు కూడా అలాంటి ఘాటైన లెటర్ పంపారా అంటే అదో పెద్ద మిస్టరీ. అప్పట్లో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్ దగ్గర
ఉన్న లిపులేక్, కాలపాని, లింపియాతురా ప్రాంతాలను నేపాల్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన 2020లో ప్రకటించారు. భారత్ అక్కడ తన ఆర్మీని మోహరించడం వల్లే ఆ ప్రాంతం వివాదాస్పదంగా మారిందని, అది ఒరిజినల్ నేపాల్ భూభాగమే కాబట్టి దాన్ని ఇండియా నుండి లాగేసుకుంటామంటూ అప్పట్లో తెగ డైలాగులు కొట్టారు. భారత్ తన దళాలను మోహరించినందువల్లే నేపాల్ ప్రజలు ఆ ఏరియాలోకి వెళ్లకుండా ఆగిపోయారని ఆయన వాదన. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారత్ నిన్న మొన్న కాదండి, 1962 వార్ సమయం నుంచే కాలపానిలో తన సైన్యాన్ని మోహరించి ఉంచింది. అప్పట్లో నేపాల్ను పాలించిన రూలర్స్ ఈ విషయాన్ని అడగడానికి సంకోచించారు. కాబట్టే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాత్రం మేము దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ పొలిటికల్ మైలేజ్ కోసం కొత్త రాగాలు అందుకుంటున్నారు. భౌగోళికంగా చూస్తే ఈ లిపులేక్ పాస్ అనేది కాలపాని సమీపంలో ఉన్న వెస్టర్న్ మోస్ట్ పాయింట్. ఇది భారత్ నేపాల్ మధ్య దీర్ఘకాలంగా నలుగుతున్న సరిహద్దు ప్రాంతం. రెండు దేశాలు కూడా కాలపాని తమదంటే తమదని క్లెయిమ్ చేస్తున్నాయి. భారత్ దీన్ని ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో భాగంగా చూపిస్తుంటే నేపాల్ దీన్ని తమ దార్చులా జిల్లాలో భాగంగా పరిగణిస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దార్చులా అనే పేరు వినగానే అది కేవలం నేపాల్లోనే ఉందనుకుంటే పొరపాటే. అది భారత్ లో కూడా ఉంది. అవును, ఇండియా బోర్డర్ లోనూ దార్చులా ఉంది. సరిగ్గా అక్కడే కాళీగంగా అనే నది ప్రవహిస్తుంది. ఈ నదికి ఇటువైపు కుమాన్ రీజియన్ ఉంటే అటువైపు నేపాల్ ఉంటుంది. నేపాల్ మన బోర్డర్ గురించి ఇంతలా గింజుకుంటుంది, కానీ చైనా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ భూభాగాన్ని ఎప్పటి నుంచో కబ్జాలు చేస్తున్నారు. కానీ దాని మీద నోరు మెదపలేదు. నేపాల్ బోర్డర్ లోని కొన్ని గ్రామాల్లోకి సడన్ గా చైనా వాళ్ళు ఎంటర్ అయ్యి ఒక చైనీస్ అఫీషియల్ కారు పైకి ఎక్కి చేతిలో మెగాఫోన్ పట్టుకుని అక్కడున్న నేపాల్ పౌరులందరినీ పిలిచి కంగ్రాచులేషన్స్, ఇప్పటి నుండి మీరందరూ చైనా సిటిజన్స్ అయిపోయారు అని అనౌన్స్ చేస్తాడు. దాంతో ఆ నేపాలీలు షాక్ అయ్యి మేము నేపాల్ పౌరులం కదా అంటే లేదు, ఈ ఏరియాని మేము ఆల్రెడీ ఆక్యుపై చేసేసాం, సో మీరు ఇక్కడ నుంచి చైనీలే అని సింపుల్ గా తేల్చి చెప్పేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే చైనా మిలిటరీని రంగంలోకి దింపుతుంది అక్కడ. ఇది నేను చెప్తుంది కాదు, నేషనల్ మీడియా నుండి ఇంటర్నేషనల్ మీడియా అందరూ ఇదే చెప్తున్నారు. నేపాల్ బోర్డర్లోని ఏకంగా 7 జిల్లాల్లో చైనా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తుందని స్వయంగా నేపాల్ సర్వే డిపార్ట్మెంటే అఫీషియల్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ కామెడీ ఏంటంటే నేపాల్ గవర్నమెంట్ ఏమో పబ్లిక్ గా ముందుకొచ్చి ఇండియా మా భూమిని లాగేసుకుంది అని సెంటిమెంట్ రగిలిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ నిజంగా భారత్ ఇలా చేసిందని నమ్ముదాం. మరి మీ సొంత సర్వే శాఖే చైనా మీ భూమిని మింగేస్తుందని అరుస్తుంటే నేపాల్లో ఒక్క లీడర్ కూడా ఎందుకు నోరెప్పడం లేదు? ఎందుకంత వణుకు? కేపీ శర్మ ఓలీ అయితే చైనాతో ఏదో ఒక రకంగా కాంప్రమైజ్ అయిపోయాడు అప్పటి ప్రధానమంత్రి. కానీ బాలెన్షా ఇలా కాదు కదా, మీరు నేపాల్ యువతకు ఒక రియల్ యూత్ ఐకాన్ కదా. అందుకే బాలెన్షా బీజింగ్ కి ఒక అగ్రెసివ్ లెటర్ రాసి మా నేపాల్ భూభాగాన్ని వదిలి వెళ్లిపోండి అని గట్టిగా డిమాండ్ చేయగలరా? చైనా చేస్తున్న ఈ దారుణమైన ఆక్రమణల గురించి బాలెన్షా గట్టిగా మాట్లాడే దమ్ము అసలు ఉందా అనేదే తెలియాలి నేపాలీ ప్రజలకి. అసలు నేపాల్లోని ఈ కమ్యూనిస్టు పాలకులు జనం మధ్య తీవ్రమైన యాంటీ ఇండియా సెంటిమెంట్ ఎందుకు రేకెత్తించారో తెలుసా? సింపుల్, ఎందుకంటే వాళ్ళ అవతలి వైపు నుండి భారీగా ఫండ్స్ తీసుకుంటున్నారు. చైనా నోట్లకు లొంగిపోయారు. స్వయంగా నేపాల్ అగ్రికల్చరల్ మినిస్ట్రీకి చెందిన సర్వే విభాగం నివేదికే ఈ పచ్చి నిజాలను బయటపెట్టింది కూడా. బీజింగ్ చాలా స్పీడ్ గా ముందుకు దూసుకొస్తూ మరింత భూభాగాన్ని ఆక్రమిస్తూ నేపాల్ బోర్డర్స్ ని లోపల నెట్టేస్తుందని స్పష్టంగా పేర్కొంది. ఇక్కడ మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేపర్ల మీద చూపిస్తున్న ఈ గణాంకాలు చాలా తక్కువ. అసలు వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఎంతకంటే ఘోరంగా దారుణంగా ఉంది. ఎందుకంటే నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విస్తరణవాద దందాను పబ్లిక్ కంట పడకుండా చాలా జాగ్రత్తగా కప్పిపుచ్చడానికి ట్రై చేస్తోంది. చైనా కేవలం నేపాల్ భూమిని ఆక్రమించడమే కాదు, అక్కడ దర్జాగా పక్కా బిల్డింగ్లు కూడా లేపేసింది. ఉమ్మడి సరిహద్దు వెంబడి చైనా చాలా ప్లాన్డ్ గా నేపాల్ భూభాగంలోకి చొరబడిందని స్వయంగా ఆరోపిస్తుంది BBC. చైనా జోక్యంపై నేపాల్ గవర్నమెంట్ లెవెల్ నుండి ఇలాంటి ఒక అఫీషియల్ రిపోర్ట్ బయటపడటం హిస్టరీలోనే ఇదే మొదటిసారి. నేపాల్కు సుదూర పశ్చిమాన ఉన్న హుమ్లా జిల్లాలోకి చైనా చొరబడుతోందన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కు ఆర్డర్స్ ఇచ్చారు. అయితే కాఠ్మాండులోని చైనా ఎంబసీ మాత్రం అబ్బే అలాంటి ఆక్రమణలేవి జరగలేదండి అంటూ ఎప్పటిలాగే బుకాయించింది. కానీ కొన్ని ఛానళ్లు క్లియర్ గా చెప్పింది ఈ లీక్ అయిన రిపోర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ నేపాల్ గవర్నమెంట్ నుండే వచ్చాయని. ఇక్కడ నేషనల్ మీడియాని కానీ ఇంటర్నేషనల్ మీడియా అయినా కానీ బేసికల్లీ ఒకే నిజాన్ని చెప్తున్నాయి. అదేంటంటే చైనా నేపాల్ భూభాగంలోకి చొరబడి బోర్డర్స్ ను చెరిపేసి మింగేస్తుంది అని. కానీ ఇప్పుడు నేపాల్ కమ్యూనిస్టులు దాన్ని ఒక పెద్ద మోసం అంటూ జనాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2022లో. మరి ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ ఎప్పటి నుంచో మోహరించింది. చైనా నిజంగా ఆక్రమించినా ఆక్రమించలేదని ప్రజలకి చెప్పుకుంటూ వస్తుంది. కానీ భారత్ తో ఉన్న ఈ బోర్డర్ ఇష్యూ మాత్రం ఇప్పటిది కాదు, దాదాపు 100 నుండి 150 సంవత్సరాల నాటి హిస్టారికల్ మ్యాటర్. బ్రిటిష్ పాలన ఉన్న సమయంలోనే ఆ
ఆ వివాదం మొదలైంది తప్ప ఇది ఈ రోజు సృష్టించబడింది కాదు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇతరుల భూములను అస్సలు ఆక్రమించలేదు. ఆ బుద్ధి మన భారతదేశానికి అస్సలే లేదు. 1971లో పాకిస్తాన్ తో యుద్ధం చేసి 93,000 మంది పాక్ సైనికులను మోకాళ్లపై ఉంచి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించిన హిస్టరీ భారత్ది. అంతే తప్ప పక్క దేశాల భూములను దొంగతనంగా ఆక్యుపై చేసే నీచమైన బుద్ధి ఇండియాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. ఒకసారి హిస్టరీ పేజీలను తిరిగేసి చూస్తే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కి చెందిన సింధ్ ప్రాంతంలోకి ఏకంగా 12,000 చదరపు కిలోమీటర్ల మేర దూసుకునెళ్లి ఆక్రమించుకుంది. అక్షరాల 12,000 చదరపు కిలోమీటర్లు. భారత్ కు పక్కవాడి సొమ్ము ఇతరుల భూమి అసలు అవసరం లేదు కాబట్టి ఆ తర్వాత ఆ మొత్తం ల్యాండ్ ను పాకిస్తాన్ కి తిరిగి అప్పగించేశాం. అది భారతదేశం రేంజ్. ఇంటర్నేషనల్ మీడియా హౌసులు రిపోర్టుల ప్రకారం హిమాలయ పర్వతాల్లో ఒక పెద్ద గీతల చైనా నిర్మించిన ఆ కంచె ముళ్ళ తీగలు, కాంక్రీట్ గోడలు టిబెట్, నేపాల్ నుండి దారుణంగా వేరు చేస్తున్నాయి. గ్లోబల్లోనే మోస్ట్ ఐసోలేటెడ్ ప్లేస్ అయిన ఆ ప్రాంతంలో చైనా భద్రతా కెమెరాలు, ఆర్మ్డ్ గార్డ్స్, విపరీతమైన వాచ్ టవర్స్ తో విపరీతమైన పహారా కాస్తుంది. అంతటితో ఆగకుండా ఆ ఎత్తైన టిబెటన్ పీఠభూమిపై ఒక కొండవాలు మీద ఏకంగా 600 అడుగుల పొడవుతో ఒక స్లోగన్ చెక్కారు. అది ఎంత పెద్దగా ఉందంటే స్పేస్ ఆర్బిట్ నుండి చూసినా క్లియర్ గా కనిపిస్తుందంట. అందులో ఏమని రాశారో తెలుసా? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చిరకాలం వర్ధిల్లాలి అని. మరి ఈ ఫెన్సింగ్ కి ఇటువైపు ఉన్న నేపాల్లోని హుమ్లా జిల్లా పౌరులు ఏం చెప్తున్నారంటే ఈ సుదూర సరిహద్దుల్లోని పలు చోట్ల చైనా చాలా ప్లాన్డ్ గా నేపాల్ భూభాగంలోకి చొరబడి ఆక్రమణలకు పాల్పడుతుందని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అక్కడి నేపాల్ ప్రజలకు ఇంకా చాలా ఫిర్యాదులున్నాయి. సరిహద్దుకు సమీపంలో నివసిస్తున్న టిబెటన్ మూలాలు కలిగిన నేపాల్ ప్రజలు తమ ఇళ్లలో ప్రధాన టిబెటన్ ఆధ్యాత్మిక గురువైన దలైలామా ఫోటోలను అస్సలు పెట్టుకోకూడదని చైనా సెక్యూరిటీ ఫోర్సెస్ బెదిరిస్తూ ఒత్తిడి తెస్తున్నాయంట. పైగా ఇటీవల చైనా ఏర్పాటు చేసిన ఆ అడ్డంకులు, కంచెల వల్ల ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న ప్రజలు కూడా ఒకరికొకరు దూరమై విడిపోయారు. గతంలో చైనా ప్రభుత్వ అణిచివేత తట్టుకోలేక నేపాల్కు పారిపోయి వచ్చే వేలాది మంది టిబెటన్ల ప్రవాహం ఇప్పుడు దాదాపు పూర్తిగా ఆగిపోయింది. ఇంటర్నేషనల్ మీడియా సాక్ష్యాలతో సహా చైనా చేస్తున్న ఈ దౌర్జన్యాలను చూపిస్తున్న ఐడియాలజికల్లీ, ఫైనాన్షియల్లీ చైనా చేతుల్లో చిక్కుకుపోయిన నేపాల్ రాజకీయ నాయకులకు మాత్రం తమ దేశంపై పడుతున్న ఆ చైనా ముద్రను గుర్తించడానికి, నోరు విప్పి మాట్లాడడానికి ధైర్యం సరిపోవటం లేదు. ఇండియా, నేపాల్ మధ్య ఉన్న ఎలాంటి బోర్డర్ ఇష్యూనైనా మనం కూర్చుని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ భారత విదేశాంగ కార్యదర్శి, ఫారెన్ సెక్రటరీ చర్చల కోసం వస్తే నేనేమో నేపాల్ ప్రధానమంత్రిని, నా ప్రోటోకాల్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నేను ఆయన్ని ఎందుకు కలవాలి అంటూ ఈగోలు ప్రదర్శించడం అసలు కరెక్ట్ కాదు. అసలు భారతదేశానికి ఎంతమంది ఇంటర్నేషనల్ లీడర్స్ వస్తుంటారు? మన ప్రధాని మోదీ గారు ఫారినర్స్ వచ్చినప్పుడు కేవలం దేశాధినేతలను మాత్రమే కలుస్తారా? లేదు కదా. మొన్నటికి మొన్న మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు ఇండియా తరపున రష్యా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫేస్ టు ఫేస్ కలిశారు. అప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమన్నా ఈగో చూపించారా? లేదు కదా. అసలు ఈ అజిత్ దోవల్ ఎవరు? నా లెవెల్ ఏంటి? నేను కేవలం మోదీ వస్తేనే కలుస్తాను అని అనలేదు కదా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అలా జరగదు. ఒక ఫ్రెండ్లీ కంట్రీ నుండి ఎవరైనా చర్చల కోసం వచ్చినప్పుడు వారు మీ హోదాకు తగిన పూర్తి మర్యాదలతోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. భారత ప్రధాని నుండి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకొచ్చాను, ఇది మీకోసమే అని గౌరవంగా చెప్తారు. అది కేవలం ఒక డిప్లొమాటిక్ కర్టసీ. కలవడం, పలకరించడం అనే దాన్ని మన సంస్కృతిలో మర్యాద అంటారు. కానీ బాలెన్షా మాత్రం దాన్ని ఈగోతో రిజెక్ట్ చేసి మేము మీతో మాట్లాడము అని ఇష్యూని ఇంకా సాగదీస్తున్నాడు. నేపాలీలు ఎప్పటికీ మన సొంత అన్నదమ్ములే, కానీ మిస్టర్ బాలెన్షానే రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. ఎందుకంటే ఇతను యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వ్యక్తి. అందుకే భారత్ తో కయ్యానికి కాలు దూవుతున్నాడు. రేపొద్దున్న చైనా నుండి షీ జిన్పింగ్ కాకుండా ఎవరైనా అఫీషియల్ మీ దేశానికి వచ్చినప్పుడు గట్టిగా మొహం మీదే చెప్పండి, నేను చిన్న చిన్న అధికారులు కలవను, స్వయంగా షీ జిన్పింగే కాఠ్మాండుకు రావాలి, అప్పుడు మాత్రమే నేను టేబుల్ మీద కూర్చుంటాను అని చైనా వాళ్ళకి కండిషన్ పెట్టగలే ధైర్యం ఈ బాలెన్షాకి ఉందా? అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? వాస్తవానికి బాలెన్షా భారతదేశంతో డిఫర్ అయినప్పుడు ఇండియా ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ కాబట్టి సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది, మాది ప్రజాస్వామ్య దేశం అని గౌరవిస్తుంది. ఎందుకంటే ఆ ఓపిక, ఆ బ్రాండ్ థింకింగ్ మన ఇండియన్ కల్చర్. కానీ అదే ఆట చైనాతో ఆడితే బోర్డర్ మ్యాప్స్ మొత్తం మార్చి పాడేస్తారు. అందుకే మనం కూడా చైనా లాగా కఠినంగానే ఉండాలి. అతి మంచితనంగా ఉండటం, నైబరింగ్ కంట్రీస్ తో ఫ్రెండ్లీగా ఉండటం మనం చేసిన మొదటి తప్పు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో మీ పవర్ఫుల్ ఒపీనియన్ ని మాకు తెలియచేయండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.